హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఏఐ టెక్నాలజీ అనేది చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్న సాఫ్ట్వేర్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలనుకుంటుంది. మెయిన్గా ఇప్పుడు చూసుకుంటే మనం ఆల్రెడీ ఏఐ టెక్నాలజీ అనేది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలని కొత్తగా మన వాట్సాప్లో ప్రతి ఒక్కరు యూజ్ చేసే వాట్సాప్లో అప్డేట్గా ఈ ఏఐ టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. చాలామందికి వాట్సాప్లో కూడా మెసేజ్లకి, మెయిల్స్ పెట్టుకునేదానికి, ఏదైనా ఇమేజెస్కి, వీటన్నిటికీ వేరే వేరే సాఫ్ట్వేర్లకు వెళ్ళాల్సి వస్తుంది. ఈవెన్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా, ఏది చేయాలన్నా వేరే వేరే సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఇది చాలా ఈజీగా మన వాట్సాప్లో రావడం చాలా సూపర్. మన ఫోన్లో వాట్సాప్ అప్డేట్ చేసుకోవాలి. కొత్త వర్షన్కి అప్డేట్ చేసుకుంటే ఏఐ టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. ఇందులో మనం చూసినట్లయితే ముందుగా ఈ సైడ్ బటన్ మనం వాట్సాప్ ఓపెన్ చేయగానే అప్డేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ సైడ్లో మీటా లోగో అనేది కనిపిస్తుంది. ఈ మీటా లోగోని ఓపెన్ చేసుకుంటే వెంటనే మనకి దీంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి. ముఖ్యంగా మీరు దీంట్లో చూసుకున్నట్లయితే చాట్ జీపీటీ యూజ్ చేసినట్లే ఈజీగా రైట్ ఏ లీవ్ లెటర్ మనం ప్రెస్ చేసి సెండ్ కొట్టంగానే దానికి సంబంధించి మొత్తం లిస్ట్ చూడండి, మీరు చూస్తున్నారు కదా, చాలా ఈజీగా మొత్తం లిస్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. అలాగే ఇంకో ఆప్షన్ ఏంటంటే చాలా ఉన్నాయి, ఇంకా దీంట్లో వెతుక్కుంటా పోతే కనుక ఇంకా చాలా వాటిల్లోకి మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇంకోటి, ఈరోజు నెల్లూరు నుంచి ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి, నెల్లూరు నుంచి ఇప్పుడు హైదరాబాద్కి అనుకుందాం, చాలామంది వెళ్తూ వస్తుంటారు. వాటి కోసం వేరే వాళ్ళని, ఫ్రెండ్స్ని, వీళ్ళని అడగాల్సి వస్తుంది. అది కాకుండా వేరే సాఫ్ట్వేర్లో వెళ్ళి ట్రైన్ వెతుక్కోవాల్సి వస్తుంది. దీంట్లో బుక్ చేసుకుంటారో లేదో అది ఫ్యూచర్గా వస్తుందేమో, కానీ ప్రజెంట్ అయితే దీంట్లో ఏమేమి ట్రైన్స్ ఉన్నాయో చూసుకోవచ్చు. చూడండి, మీకు చూపిస్తాను. నెల్లూరు టు హైదరాబాద్ ట్రైన్స్ టుడే. చూడండి, ఇప్పుడైతే మనమైతే టైప్ చేసాము, రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాము. తీసుకుంటుంది. చూసారా ఎంత స్పీడ్గా మనకి ఏ ట్రైన్స్ ఈరోజు అవైలబుల్లో ఉన్నాయో, అవి ఏ టైమింగ్స్లో ఉన్నాయో, ప్లస్ మనకి కిందే ఏ ప్లాట్ఫామ్స్లో దీన్ని బుక్ చేసుకోవచ్చు అనే ఆప్షన్స్ ఈజీగా చూపించేస్తుంది. చూసారా ఎంత స్పీడ్గా, ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుందో. ఏఐ అనేది చాలా రకంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇంకా ఎక్స్ప్లోర్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇది వాట్సాప్లో అప్డేట్గా రావడం సూపర్ అన్నమాట. చూడండి, ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన రకంగా ఇమేజెస్ని కూడా మనం తీసుకోవచ్చు. అంటే మనకి పలానా ఇలాంటి ఇమేజ్ కావాలని మనం కనుక టైప్ చేస్తే సేమ్ మన మైండ్లో ఉన్న ఇమేజ్ని సిమిలర్గా కొంచెం అటు ఇటుగా మనకైతే చూపిస్తుంది. దానికోసం మనం ఇక్కడ ఇమేజిన్ ఇక్కడ పైన వస్తుంది కదా ఆప్షన్, దీన్ని కనుక క్లిక్ చేసుకొని ఇప్పుడు నాకు ఎలాంటి ఇమేజ్ కావాలి, బీచ్లో చిన్నపిల్లడి ఇమేజ్ చూద్దాం. చూడండి, నేను తెలుగు మీడియము, నాకు ఇంగ్లీష్ అనేది చాలా తక్కువగా వచ్చు. నాకు వచ్చిన అరొకరు దాంట్లో నేను టైప్ చేస్తున్నాను. మీకు బాగా వస్తే మీరు ప్రశాంతంగా చేసుకోవచ్చు. లేదు ఒకవేళ టైపింగ్ కూడా రాని వాళ్ళు కూడా ఇక్కడ మనకి వాయిస్ అసిస్టెంట్ ద్వారా మనం టైప్ చేసుకోవచ్చు. బీచ్ వ్యూ, స్మాల్ క్యూట్ కిడ్. చూసారా, ఇప్పుడు నేను ఇదైతే టైప్ చేస్తున్నాను. మనకి ఎలాంటి ఇమేజ్ వస్తుందో మీరే చూడండి, మీరైతే లైవ్లో చూడొచ్చు. వెయిటింగ్ తీసుకుంటుంది. చూసారా ఎంత క్యూట్గా, ఎంత స్పీడ్గా వచ్చిందో. ఇలాంటి ఇమేజ్లు చాలా తీసుకోవచ్చు. నిజంగా ఏఐ టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇది వాట్సాప్లో రావడం చాలా అందరికీ, ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్.
ఇంకో ఇమేజ్ ట్రై చేద్దాం. ముందు మనమైతే ఈ కోడ్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి ఏ ఇమేజ్ కావాలన్నా ఈ కోడ్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు నైట్ స్ట్రీట్ లైట్స్ కిడ్స్ ఇంకోటి ట్రై చేసాము. చూద్దాం ఇది ఎలాంటి ఇమేజ్ వస్తుందో. ఇదైతే నిజంగా చాలా సూపర్ అని చెప్పొచ్చు. మనకి ముఖ్యంగా చూసారా వెంటనే మనకి ఇమేజ్ అనేది వచ్చేసింది. చూడండి, నేను అడిగిన ఒక స్ట్రీట్ లైట్స్ పిల్లోడు చాలా బాగా వచ్చింది కదా. ఇంకోటి ఏఐ అనేది టెక్నాలజీ అనేది ఎంత డెవలప్ అవుతుంది, ఎంత యూస్ఫుల్ ఉంటుందో అంతే హార్మ్ఫుల్ కూడా. ముఖ్యంగా దీన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. చాలామంది మిస్యూజ్ చేయాలని కూడా యూజ్ చేయొచ్చు. అందులో మన రసిక రాజాలు వెంటనే ఇలా వచ్చింది కదా అని హాట్ పిక్స్, అది పిక్స్, ఈ పిక్స్ అని చంద్రవందరంగా కనుక యూజ్ చేస్తే గూగుల్ అకౌంట్లోంచి యూజ్ చేసే ప్రతి వెబ్సైట్ని మానిటర్ చేస్తున్నారు. గూగుల్ అకౌంట్ని మానిటర్ చేసినప్పుడు వాట్సాప్, మన నెంబర్, మన డీపీలు అన్నీ ఉంటాయి. వీటిని మానిటర్ చేస్తారు. కొంచెం జాగ్రత్త కాదు అసలు వాటిని ఎంకరేజ్ చేయకండి. మనకి యూస్ఫుల్గా ఎటువంటి ఇమేజెస్ కావాలి, ఎటువంటి మెసేజ్లు కావాలి, ఎలాంటి లెటర్స్ కావాలో మెయిల్స్ పెట్టాలంటే వేరే సాఫ్ట్వేర్లో వెళ్ళి ట్రై చేయాలి. అదేమో మనమే మెయిల్ పెట్టాలంటే మెయిల్ ఫర్ మేనేజర్ నాకు వచ్చిన అరకొర ఇంగ్లీషు, మీరు మరి దీన్ని లెక్కలోకి తీసుకోకండి. లీవ్ నాకు వచ్చిన అరకొర ఇంగ్లీష్లోనే ట్రై చేస్తున్నాను. చాలా మందికి చాలా సింపుల్గా ఇది వద్దు. చూడండి, మొత్తం డీటెయిల్స్ అనేది ఇచ్చేసి ఇక్కడ సేమ్ మన నేమ్స్ రీప్లేస్ చేస్తే చాలు. ఇంకా రానున్న కాలంలో చాలా అప్డేట్స్ వస్తాయి. అన్నిటిని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే, మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.